హాయ్ చిన్నా. ఈరోజు కాబూలీ శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాబూలీ శనగల్ని ముందు రోజు నైట్ నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కాబూలీ శనగల్ని శుభ్రం చేసుకుని మళ్ళీ అందులో వాటర్ పోసుకుని అందులోకి బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు కొంచెం వేసుకుని శనగల్ని ఉడకబెట్టాలి. తర్వాత చూపించిన మసాలా దినుసులు అన్నీ వేసుకుని వేయించాలి. అవి వేగిన తర్వాత మళ్ళీ బాణీ పెట్టుకుని అందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అలాగే మసాలా వేయించుకున్న వాటిలోకి అల్లం వెల్లుల్లి కూడా నేను వేసేసాను. ఇక్కడ నేను మిర్చి ఎక్కువ వేసాను, మీకు కావాలంటే తగ్గించుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం మసాలా పొడిని వేసి వేయించాలి. మసాలా పొడి కూడా వేగిన తర్వాత టమాటా వేసి ప్యూరీ కలపాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసి ఆ తర్వాత కాబూలీ శనగలను కూడా వేసి ఉడకనివ్వాలి. కొన్ని శనగలు పక్కన తీసి మిక్సీ ఆడుకోవాలి మెత్తగా. అవి కూడా అందులోకి వేసేసి ఉప్పు కారం సెట్ చేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలపాలి. నేను కొంచెం వాటరీగా ఉన్నప్పుడు తీసేసాను. మీకు కావాలంటే ఇంకా దగ్గరగా ఉడకబెట్టుకోవచ్చు. అలా బాగా దగ్గరగా ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలు టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయి. బాయ్ బాయ్ చిన్నా.